ఏపీ క్లీన్ అండ్ గ్రీన్ సాధించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. అందుకోసమే పట్టణాలు పల్లెల్లో పెద్ద ఎత్తున సీసీ రోడ్లు డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టామన్నారు. అలాగే వ్యర్థాల నుంచి సంపదను సృష్టించే కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పల్నాడు జిల్లా వినుకొండ మార్కాపురం రహదారిలోని 15వ వార్డులో సీసీ రోడ్లు డ్రైన్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. గతంలో చెత్త మీద పన్ను వేసిన వైసీపీ ప్రభుత్వం వేల టన్నుల చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేసిందని జీవి ఆంజనేయులు మండిపడ్డారు. ఇప్పుడు ఆ పరిస్థితిని మార్చుతున్నామని తెలిపారు. అలాగే ప్రతి గ్రామానికి పారిశ్రామికవేత్త తయారయ్యే విధంగా నేటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. యువ పారిశ్రామికవేత్తలు కూడా ప్రోత్సహిస్తుంది. పరిశ్రమలకు ఎవరన్నా చిన్న పరిశ్రమలు మధ్యతరగతి పరిశ్రమలు ఎవరన్నా పెట్టడానికి ముందుకు వచ్చినా వాటికి అనుమతులు కూడా వెంటనే ఇస్తామని తెలుగుదేశం ప్రభుత్వం. గతంలో చూసాం చెత్త మీద పన్ను వసూలు చేశారండి ఆనాటి చెత్త ప్రభుత్వం. ఇప్పుడు చెత్త ఏమన్నా క్లీన్ చేశారా? లేదు. చెత్తను ఏమైనా సంపద సృష్టించారా? లేదు. మీరు చెత్త మీద పన్ను వసూలు చేసి వేల టన్నులు ప్రతి టౌన్లో కూడా టన్నులు ఆడ పడేశారు. ఈరోజు ప్రతి టౌన్లో మురుగు వాసన ఈ చెత్త వలన నష్టం జరుగుతూ ఉంది. అందుకే ఈ చెత్త అంతా తీసేసే కార్యక్రమం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టింది. మేము మున్సిపల్ కమిషనర్ గారిని కోరుతున్నా, అధికారులు కోరుతున్నా, ఎక్కడ చెత్త కనపడితే అక్కడ మొత్తం కూడా తీసుకెళ్లి దాన్ని సంపదగా సృష్టించాలని